హెలికాప్టర్లో పోతున్నారు మంచిగానే ఉన్నది, కానీ ఈ రోడ్డు మీద పోతున్న సంగతి చూడరు. మరి మంత్రులు ఆలోచించారు. ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండు, మరి నువ్వన్నా చూడు. మరి మంత్రి గారు ఆ పరిస్థితి చూడు ఏంది. ఆ చేవెళ్ళ వికారాబాదు అక్కడ తాండూరు ప్రజల బాధలు చూడు ఒకసారి. చూసి ఆ రోడ్డునన్న కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ఆయన ఇదివరకు ఒకసారి చెప్పింది. ఎవరు? చేవెళ్ళ చెల్లమ్మ అని పేరుంటుంది కదా, ఆయన చెప్పింది గతంలో, చెప్పింది. కానీ మొత్తం అక్కడ ప్రజలందరూ బాగా ఆర్తమదాలు పెడుతున్నారు. హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ నుండి బీజాపూర్ వరకు కంప్లీట్ అయింది. ఈ రోడ్ కూడా శాంక్షన్ వచ్చి 2.5 సంవత్సరం. హైదరాబాద్ టు బీజాపూర్ రోడ్ అధ్యక్ష, మన్నెగూడ నుండి బీజాపూర్ కంప్లీట్ అయినాక ఎందుకు జరుగుతున్నాయి అమ్మా? కంప్లీట్ కాకనే కదా బాధలు. జస్ట్ 4 లైన్ల రోడ్డు కూడా లేదా, ఆగమాగం జగన్నాథం అన్నట్టున్నది పరిస్థితి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వెళ్ళిండి అక్కడికి. పాపం మంచి మనిషే, కాకపోతే ఏంటంటే ఇప్పుడు మరి ఫండ్స్ కేటాయించుకొని ముఖ్యమంత్రి గారి కన్నా చెప్పి ఆ పని చేయించండి స్పీకర్ గారు మీరన్న. మరి ఎవరు ఇవ్వాలి కథ? మొత్తం ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి, ఆగమాగం ఉన్నది పరిస్థితి అంతా. ఇగో పర్యావరణం అంటే గుర్తుకొచ్చింది మళ్ళా. ఏమైందంటే ఇప్పుడు చేవెళ్ళ రోడ్డుకు ఎట్లా పర్యావరణం అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అదొకటి పరిశానం. మళ్ళా ఏమవుతుందంటే ఇక్కడ చేవెళ్ళకు ఇరువైపులా, చేవెళ్ళకు వెళ్ళేటువంటి చేవెళ్ళ తర్వాత అక్కడ వికారాబాద్ ఇక్కడ వెళ్ళేటువంటి ఇరువైపులా, రోడ్డుకి ఇరువైపులా మర్రి చెట్లు పెట్టిరు గతంలో. ఎందుకంటే సరే అశోకుడు మర్రి చెట్లు నాటించాను లేకపోతే మొక్కలు నాటించారని చెప్పుకుంటాం కదా, అట్లా చెట్టు నాటించారు. ఓకే, మంచిదే. ఎందుకంటే కొంచెం నీడు ఉండాలని నాటించారు, ఏమైందో తెలియదు. ఓకే, కానీ ఏమవుతుంది ఇప్పుడు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలంటే చెట్లు అడ్డంగా ఉన్నాయి. మరి చెట్లను తీసేద్దాం అనుకుంటే చెట్లను తీసేస్తే కేంద్ర హరిత ట్రైబ్యునల్ ఏదైతే ఉంటుందో, నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్, అది మొత్తం అడ్డొస్తూ ఉంది. కాబట్టి మేము చెట్లు తీసేయలేకపోతున్నాం అంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు ఓకే అన్నారంట. అన్నాక కూడా ఆ పనులు చేస్తలేరు. పీకి మరి ఏమైనా తీసి అందులో నుంచి గుంతల నుంచి తీసి వేరే దగ్గర పెడతారు కదా, ఆ పని అనే ఏది. అరే ఏం చేయకుండా మొత్తం మీద అట్లే పెట్టేసి రోడ్డునంతా పెట్టి ఆగమాగం చేస్తే ప్రజల ప్రాణాలు ఏం కావాలి, పరిస్థితి ఏం కావాలి? ఇగో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, చేవెళ్ళ ఎమ్మెల్యే కాళయాదయ్య, ఇట్లా ఇంకెంతమంది, మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులు పాపం ఇది.